ఎలా అనిపించిందండి గేదెల రాజు ఫిలిం? చాలా బాగుందమ్మా, చాలా మంచి సినిమా. అసలు డైరెక్షన్ బాగుంది. మన తమిళ సినిమాలు, కేరళ సినిమాలు యూత్ అంతా బాగా లైక్ చేస్తారు కదా, సో అలాంటి రియలిస్టిక్ మూవీ చాలా బాగుంది. రఘుకుంచ గారు పర్ఫార్మెన్స్ ఆసం. ఆయన ఒక రేంజ్లో పర్ఫామ్ చేశారు. ఆయనకి అసలు యాక్చువల్గా మన తెలుగు ఇండస్ట్రీలో ఎందుకో బాంబే ఆర్టిస్టులని, కేరళ ఆర్టిస్టులని, తమిళ ఆర్టిస్టులను పిలిపిస్తున్నారు. ఇలాంటి ఆర్టిస్టులను గుర్తించాలి మన తెలుగు ఇండస్ట్రీ. మంచి కథ అండి, పెద్దగా బడ్జెట్ కూడా ఏం లేదు సినిమాకి. మంచి కథ ఎంచుకున్నారు, మంచి పర్ఫార్మెన్స్. టోటల్గా యూత్ని ఒక మెస్మరైజ్ చేస్తుంది మూవీ. అంటే రఘుకుంచ గారు యాక్టింగ్ నచ్చిందా లేకపోతే ఆయన మ్యూజిక్ నచ్చిందా? మ్యూజిక్ కాదండి, రఘుకుంచ గారు చెప్తున్నాం కదా, ఒక యూత్ అంతా ఏం కోరుకుంటారు, ఒక మంచి సినిమా కోరుకుంటారు. అలాంటి మాస్ మసాలాలన్నీ కరెక్ట్గా ఉన్న సినిమా అండి. డైరెక్టర్ గారు మంచి స్టోరీ ఎంచుకున్నారు. కాకినాడ బ్యాక్గ్రౌండ్లో అందరూ ఏమంటే మన తెలుగు ఆడియన్స్ మంచి తమిళ సినిమాలు, కేరళ సినిమాలు ఎక్కువ ఇష్టపడతారు, రియలిస్టిక్గా ఉండే మూవీస్. సో అలాంటికి తగ్గకుండా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా బాగా చేశారు డైరెక్షన్. ఆ బ్యాక్గ్రౌండ్స్ కానివ్వండి, సినిమా కానీ చాలా బాగుంది. రఘుకుంచ గారి కెరియర్లో ద బెస్ట్ క్యారెక్టర్ అనుకోవచ్చా? ఆయనకు అసలు ఇంకోటి మన తెలుగు ఇండస్ట్రీ అలాంటి వాళ్ళని గుర్తించట్లేదు కదా. మెయిన్ ఎందుకు కోట్లు పెట్టి సినిమా చూస్తే కరెక్ట్ కాదు కదా. ఇలాంటి ఆర్టిస్టులు గుర్తిస్తే మంచి మంచి ఆర్టిస్ట్ ఉన్నారు తెలుగులో. బాంబే నుంచి, మన కేరళ నుంచి, తమిళ నుంచి ఎందుకు ఇంపోర్ట్ చేసుకోవడం? అదే రఘుకుంచ గారిని ఆయన ఒక సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ ఆసం అండి, వర్ణాతీతం. అంత బాగా చేశారు ఆయన వాడుకుంటే ఇంకా మంచి మంచి సినిమాలు వస్తాయి తెలుగులో. పెద్ద సినిమాల్లో పెట్టుకోమంటారు మీరు? పెద్ద సినిమాలు పెట్టుకోవడం కాదు, ఆయన ఇంకా గుర్తించాలి. మన వాళ్ళు ఎందుకు బాంబే పోవడం, బాంబే, కేరళ, తమిళనాడు నుంచి ఎందుకు ఆర్టిస్ట్ అవసరం లేదు కదా, ఉన్నారు కదా. అలాంటి వాళ్ళని గుర్తించండి, మంచి సినిమాలు వస్తాయి. కోట్లు కూడా ఖర్చు పెట్టడం ఎందుకు అవసరం లేదు, మంచి కథ చాలు. సో కేరళ ఇప్పుడు మలయాళం సినిమాలు, తమిళ సినిమాలు అయితే ఆదరిస్తారు. ఒక తెలుగు సినిమా నుంచి ఏం చెప్తారు గేదెల రాజు సినిమా గురించి? గేదెల రాజు యూత్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ మసాలా. యూత్ అంతా ఇష్టపడతారు, యూత్ అంతా నెంబర్ 1గా పడి చూస్తారు. మళ్ళీ ఐటమ్ సాంగ్స్ అని చాలా బాగున్నాయండి. కరెక్ట్గా సినిమా కథకు తగ్గట్టుగా పెట్టారు, చాలా బాగున్నాయి సాంగ్స్. అంటే ఎండింగ్ ట్విస్ట్ ఎవరు గెస్ చేయలేనట్టుగా పెట్టారు కదా, సో అది మీరు ఏమైనా గెస్ అంటే కథలో కొన్ని ట్విస్ట్లు ఉంటాయి కదా, రియల్ లైఫ్లో ఎలా ఉంటుంది అలా. ఆ ట్విస్ట్లో కరెక్ట్గా చూపించాడు డైరెక్టర్ గారు, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా బాగా చేశారు కథకు తగ్గట్టు. మ్యాక్సిమం 3.5 రేటింగ్ అనేది. కానీ నేను ఎప్పుడు రేటింగ్ ఉన్న సినిమా చూడండి, చూసిన తర్వాత మీరు డిసైడ్ చేయండి, అంత బాగుంటుంది సినిమా. నమస్కారం. ఎలా అనిపిస్తుందండి గేదెల రాజు థియేటర్లో రెస్పాన్స్ కానీ, మీ క్యారెక్టర్కి వచ్చిన రెస్పాన్స్ కానీ? నేను మామూలుగా మేము రష్ చూసుకుంటానే ఉన్నాము, కానీ ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ థియేటర్ ఎక్స్పీరియన్స్ కానీ ఉంటుంది. కొన్ని చోట్ల నేను చూసిన సినిమా, నేను చేసిన సినిమా అయినా సరే, కొన్ని చోట్ల ఒక సీన్లో నాకు 2-3 చోట్ల గూస్ బంప్స్ అనిపించింది. అంటే ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ అలా ఉంటుంది. అయితే ఏదైనా మూవీ అనేది థియేటర్ ఎక్స్పీరియన్సే. మేము చిన్న సినిమాని చాలా టెక్నికల్ వాల్యూస్తో చాలా కష్టపడి మంచి లొకేషన్స్లో మంచి అవుట్పుట్ ఇచ్చామండి. చిన్న సినిమాని కాకుండా మీరందరూ కూడా దయచేసి వచ్చి థియేటర్కి వచ్చి చూసి ఆనందించి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నా పేరు చినిబిల్ రవి ఆనంద్ అండి. ఈ సినిమాలో శివయ్య క్యారెక్టర్ చేశాను. నా కొడుకు గురించి నేను ఏ రకంగా కష్టపడ్డాను, ఆ కొడుకుని కాపాడుకోవడానికి ఏ రకంగా చేశాను, నా ప్రయత్నం ఫలించిందా లేదా, ఆ గేదెల రాజు వల్ల నేను ఎన్ని నష్టాలు అనుభవించాను, ఇవన్నీ కూడా మీరు థియేటర్కి వచ్చి చూసి మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. బాగా నచ్చిన క్యారెక్టర్ ఏదండి? నాకు సినిమాలో పరంగా చెప్పాలనుకుంటే ఏదైనా నా క్యారెక్టర్కి తగ్గట్టుగా ఉండి నా విలన్ కాబట్టి రఘు గారిదే నాకు చాలా బాగా నచ్చింది. రఘు గారి మ్యూజిక్ నచ్చిందా, గేదెల రాజు గారి యాక్టింగ్ నచ్చింది? గేదెల రాజు గారి యాక్టింగ్తో పాటు నాకు మెయిన్ బీజిఎం చాలా మంచిగా ఇచ్చారు. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు, మంచి సాంగ్స్ ఇచ్చారు. 3 సాంగ్స్ చాలా బాగా చేశారు. అలాగే చాలా చోట్ల బీజిఎంలో మనకి తెలియని ఆ బీజిఎం అంటే మామూలు చూసిన దానికి వేరు, కానీ బీజిఎంతో మ్యూజిక్తో తోడవడం ఏంటంటే ఆ సీన్కి హైలైట్ అవుతుంది అనమాట. అలాంటి మ్యూజిక్ ఆయన చాలా కష్టం. అంటే ఒకటి ఏంటంటే ఆయన గేదెల రాజు క్యారెక్టర్ కన్నా కూడా మ్యూజిక్ పరంగా కూడా, సినిమా పరంగా కూడా మేము అందరం కలిసి ఉన్నాం కాబట్టి, 2 ఏళ్ళు ట్రావెల్ చేసాం కాబట్టి మేము ప్రాణం పెట్టి చేసినట్టే. అలాగే మ్యూజిక్ కూడా చాలా కష్టపడి చేశారు, చాలా ఇష్టంగా చేశారు. ఆడియన్స్కి చెప్పేది ఏంటంటే మీరు రండి, ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ చూడండి. చిన్న సినిమా అనుకోకండి, యాక్టర్స్ లేరు అనుకోకండి, వచ్చి మేము ఏం చేసాం, ఎలా పెర్ఫార్మెన్స్ చేసాం చూసి మమ్మల్ని ఆనందించపరచాలని